హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథను వింటున్నాం కదండి. అందులో భాగంగా పార్వతీశము పెళ్లి కూతురు పెళ్లిపెట్టెల మీద కూర్చున్నారు. మధ్యలో తెరని అడ్డుగా పెట్టారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు విందాం. కొంచెం వర్క్ జరుగుతుంది, సౌండ్స్ ఏవైనా వచ్చినా పట్టించుకోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? వధూవరుల మధ్య తెల్ల తొలగించారు. వారు ఉభయులు అమ్మయ్యా అని ఏకగ్రీవంగా అనుకుని అక్కడున్న జనాభానంతనూ మరిచి అసలు లేనట్లే భావించి ఒకరినొకరు మందహాసాలతో చూసుకున్నారు. తర్వాత కొన్ని క్షణాల వరకు పురోహితు ఎంత హెచ్చరించినా పెండ్లి కుమారుడు తన దృష్టిని పెండ్లి కుమార్తె నుండి మరలింపలేకపోయాడు. నాయనా, 4 రోజులు కాదు, ఈ 5 రోజులు ఓ కన్ను మా మీద కూడా వేస్తేనే కానీ ఈ వివాహం పూర్తి కాదు. ఇంకా ఆ తర్వాత 2-3 సంవత్సరాల వరకు మీ చూపులకి ఎవ్వరూ అడ్డురారు. అప్పుడైనా అత్యవసరమైన భోజనాధికముల సంగతి మర్చిపోకూడదు సుమండి అన్నాడు పురోహితుడు. నేను సిగ్గుతో తల వంచుకొని సరే కానివ్వండి, ఏం చేస్తాను అన్నాను. మీ చేతుల్లో పడ్డ తర్వాత మీరు పట్టాన్ని విడిచిపెడతారా అని అక్కడి నుండి వివాహకాండ అంతా యథాశాస్త్రీయంగా జరిగింది. పెండ్లి కుమార్తె చుట్టూ ఆమె 7 పిల్లలంతా మూగి అక్కడ జరుగుతున్న ప్రతి స్వల్ప విషయమో ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నారు. తమకు కూడా త్వరలోనే ఇదంతా జరుగుతుంది కాబోలు అని అనుకుంటున్నారేమో అనుకున్నాను. వివాహితులు కూడా, ముఖ్యంగా స్త్రీలు, తమ భర్తలు ఎక్కడున్నారో అని కండతో వెతుక్కుంటూ ఒక్క మాట వారి దృష్టిని ఆకర్షించి వారి చూపుల్లో చూపు కలిపి తమకు జరిగిన కళ్యాణ దినము జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషిస్తున్నారనుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే పెద్దవాళ్ళు కూడా ఏనాడో వివాహమైన నాటి నుండి ఎన్నో ఇక్కట్లు పడుతున్నా ఆ క్షణంలో అవన్నీ మరిచి పూర్వస్మృతులు ఎన్నో గిలిగింతలు పెడుతుంటే ఎంతో హాయి అనుభవిస్తున్నట్లు కనపడ్డారు. కొంచెం వయసు ముదిరిన వారికి మిగిలిన ఈ జ్ఞాపకాలే కాబోలు. ఇటువంటి ఆలోచనలు ఎన్నెన్నో బుర్రలో తిరుగుతూ ఉంటే మధ్యనేదో సందర్భంలో పెళ్లి కుమార్తె చెయ్యి అప్రయత్నంగా నా చేతికి తగిలి ఒడులు గరిపొడుస్తుంటే వివాహకాండ అంతా పురోహితుడు జరిపించాడు. తలంబ్రాల వరకు వచ్చింది. ఇదెందుకు పుట్టిందో తెలియదు కానీ ఆ క్షణం మటుకు ఆంధ్రులందరూ జన్మలకు మరపురాని మరవలేని మధుర క్షణాలు అనుకుంటారు. ఆనందం అక్కడ ఉన్న ప్రతి వారి ముఖంలోనూ స్త్రీ పురుషురాదులందరిలోనూ వెలుగుతున్నట్లు కనపడింది నాకు. అంతటితో వివాహం పూర్తయింది. తర్వాత మహదాదేశ్వ ఆశీర్వచనములు మంగళహారతితో వధూవరులను లేవదీసి కన్య పైట కొంగుకి వరుని కండువా కొంగు ముడేసి వారిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి ఉభయ వర్గాల్లోనూ ఉన్న పెద్దలందరికీ నడువులు పడిపోయేట్టు పాదాభివందనాలు చేయించారు. కానైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నా వంగినప్పుడల్లా ఆ పిల్ల చెయ్యో భుజమో తగులుతూ ఉంటే ఇంకా కొంచెం సేపు ఇలా జరుగుతూ ఉంటే బాగుండు అని అనుకున్నాను. మీరు నవ్వకండేం. సాయంకాలం మళ్ళీ అగ్నిహోత్రాలు, సప్తపదులు, అరుంధతి నక్షత్రం అయ్యే వరకు పగలంతా కన్యాప్రదాతలు మేము కూడా ఉపవాసమే. మధ్యాహ్నం వేళ మా కుబేయులకు కొంత పలహారం పెట్టారు. అది అట్టే తినకుండా పెళ్లి కూతురిని అలా చూస్తూ కూర్చుంటే ఆ అమ్మాయి తల వంచుకునే నవ్వుకుంటూ, అంతలా చూడకండి, దానికి ఇంకా బోలెడంత కాలం ఉన్నది కదా, అంతా ఇప్పుడే చూసేస్తే తర్వాత నన్ను మళ్ళీ మర్చిపోగలరు, ముందు పలహారం చేయండి అని అటు ఇటు ఓ మాట చూసి ఎవ్వరూ చూడడం లేదనే ధైర్యంతో తను కొంచెం కొరికిన లడ్డు ఉండ నాకు అందించింది. తీగ నోటిదాకా వెళ్లే వరకు ఈ రహస్యం నేను కనిపెట్టనే లేదు. అమ్మ అల్లరిపిల్ల అని నేను సగం కొరికి, పాపం నీది నువ్వే తీసుకో అని నేను ఏకంగా ఆ అమ్మాయి నోటికే అందించాను. నవ్వుతూ నా ముఖం కేసి చూసి నోటుతోనే అందుకున్నది. నాకెందుకో అంతులేని ఆనందం కలిగింది. ఇంతటితో శాస్త్రీయమైన వివాహకాండ ముగిసింది. ఇంతటితో మన వాళ్లకు తృప్తి లేక ఈ ఆనందోత్సాహాన్ని మరొక 4 రోజులు పెంచి ఏదో నలుగని, ఊరేగింపని, అలకని, వధువుల చేత వేళకాని వేళ దంతావధానాలని ఇలాంటివెన్నెన్నో వేడుకలు కల్పించుకోవడం ఆనవాయితీ అయ్యింది. సదస్యమును పేరుతో వచ్చిన విద్వాంసులందరినీ నిండు సభలో యథాశక్తి సన్మానించి వారి ఆశీర్వచనంలో పొందడము, సభకు వచ్చిన వారందరికీ కూడా ఏదో కొద్దో గొప్ప సంభావన ఇచ్చి పంపడము, ఇది అంతా ఒకనాటి కార్యక్రమం. ఈ 5 రోజులు గ్రామస్తుల్లో అన్ని వర్ణాల వారికి సమారాధనలు, ప్రతిరోజు ఒకపేట నిరుపేదలందరికీ లేదనకుండా అన్నదానం. ఈ రకంగా 50 మందికి తమ ఆనందాన్ని పంచి ఆనందింపచేసేవారు. నిజంగా జన్మకంతా సరిపడ్డ ఇటువంటి ఆనందము, ఇలాంటి కార్యక్రమము ఏ దేశంలోనూ ఉండబోదు. విదేశాల్లో వివాహాలకి చర్చికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఆచార పద్ధతిని కొంతమంది స్నేహితుల సమక్షంలో పావుగంటలోనో అరగంటలోనో పని ముగించుకొని వధూవరులు వెంటనే అదివరకే నిర్ణయించుకున్న ప్రదేశాలకు ఎక్కడికో విలాసయాత్రలకి వెళ్ళిపోతారు. ఆ పూటకు సుఖభోజనం చేసి ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోతారు. మనలోలాగా ఇంతమంది బంధు సందర్శనము, ఆత్మీయత అక్కడ ఏమీ కనపడదు. 5వ రోజున నా కాబలి పిల్ల అత్తవారి తరపున అత్తమామలకు వధువులు అప్పగించిన పిమ్మట సన్నిహితులైన వారందరికీ కూడా అప్పచెప్పడం మామూలు. అంతటితో వివాహం అయిపోతుంది. మేము ఒక ఇంటి వాళ్ళము అయినామన్నమాట.
ఈ శుభకార్యానికి ఎంతెంతో శ్రమపడి దగ్గర నుండి దూరం నుండి వచ్చిన ఆప్తులందరూ నూతన వస్త్ర బహుమానాలతో సాగనంపడం ఒక లాంఛనం. వెంటనే వధూవరులను, కన్య తల్లిదండ్రులను, తదితర ఆప్తులను తీసుకుని వరుని ఇంటికి వెళ్ళి మరునాడో ఈ శుభకార్యమంతా నిర్ణయించి దిగ్విజయంగా జరిపించి పైనుంచి ఆశీర్వదిస్తున్న తమ ఇష్టదేవతలను పూజించడం ఈ కార్యక్రమంలో ఆఖరి విషయం. మూడో నాడు వధువును తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు వారి బంధువర్గము భీవరం వెళ్ళిపోయారు. ఐదో రోజున ఈ ఆనందాన్ని ఏ చిన్న విషయమూ కూడా మరవకుండా మననం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ నేను ఇంటి దగ్గర నిలబడ్డాను. మరొక 4-5 రోజుల్లో మనుగడుపులకు అంటూ మా మామగారు వచ్చి మమ్మల్ని మళ్ళీ భీమవరం తీసుకువెళ్తారులేండి. సమస్త సమ్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, లోక సమస్తాం సుఖినోభవంతు అనే ఆశీర్వచనం ఎన్నాళ్ల వరకో నా చెవిలో మారుమోగుతూనే ఉంది. ఈ శుభాశిస్సు అపూర్వము, అనన్యము, కేవలము హైందవము అని ఎంతో గర్విస్తూ సంతోషిస్తూ ఉండేవాడిని. కొన్ని మాసముల వరకు కాలం నాకు స్తంభించిపోయింది. ఏ పని చేయబుద్ధి పుట్టేది కాదు. ఏ పుస్తకమో ఎంతసేపు చేతబట్టి కూర్చున్నా చదవాలని అనిపించేది కాదు. ఒక్క పూట కూడా జరిగేది కాదు. ఎంత మాంద్యం ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కాలేదు. వివాహమైన కొత్తలో ప్రతి వరుడు ఇలాగే బాధపడతాడని, ఏ చైతన్యం లేకుండా ఉంటాడని అనుకోలేకుండా ఉన్నాను. అనేక మంది నూతన వధూవరులను చూశాను, కానీ వారెవ్వరూ ఈ స్థితిలో ఉన్నట్లు నేను గమనించలేదు. నేను ఇన్నాళ్ల నుండి ఊహించిన ఊహలన్నీ, కన్న కళ్ళన్నీ తారుమారయ్యాయి. రజస్వల కాని కన్యను వివాహం ఆడకూడదనుకున్నాను. ఈ పిల్ల కంటపడగానే నా ప్రయత్నం ఏమీ లేకుండానే నా నిర్ణయం ఇట్టే మారిపోయింది. నన్ను కాక ఇంకెవరిని ఇలా చేసుకుంటారో చూస్తానని ఆ పిల్ల సవాల్ చేసి నన్నేదో మంత్రముగ్ధుడిని చేసి తన పంతం నెగ్గించుకొని ఊరుకుంది. గెలిచింది కదా, ఇకనైనా నన్ను విడిచిపెట్టకూడదు కదా. ఎందుకలా 24 గంటలు నా ఎదుటనే నిలబడి కళ్ళార్పకుండా నన్ను చూచి చిలిపిగా ఎందుకలా నవ్వుతుంది? స్వదేశంలోనూ విదేశాల్లోనూ కూడా ఏ యువతి ఏ ప్రౌఢనాన్ని ఆకర్షించలేదు. ఏ ప్రౌఢ నన్ను ఇలా ఆకర్షించలేదు. ఎందుచేత ఈ బాధను ఇంకా విరహం అనవచ్చునో కూడదో నాకు తెలియదు, కానీ ఏదో వంక కల్పించుకొని భీమవరం వెళ్తేనే కానీ వీలు లేదనుకున్నాను. అక్కడున్న నా మిత్రుడు రాజు నా ఊహలు పసిగట్టినట్లు నాతో పని ఉన్నదని నన్ను ఒకసారి తొందరగా రమ్మనమని మనిషిని పంపించాడు. అమ్మ వీడిల్లి బంగారం కాను, నా ఊహ ఎలా కనిపెట్టాడు వీడు? ఈ క్షణంలోనే నా అవసరం ఏం కలిగింది వీడికి అని అనుకుంటూ మా అమ్మతోటి చెప్పి మా నాన్న ఇంటికి వచ్చే వరకు ఆగకుండా భీమవరం విమానంలో వెళ్ళిపోయాను. అంటే నిజంగా విమానం అని కాదు. నేను మట్టుకు ఎన్ని గంటలు ప్రయాణం చేశానో లెక్క పెట్టడం లేదు, కానీ సుమారు 5:30 నిమిషాల్లో భీమవరం చేరానని మాత్రం అనుకున్నాను. నేను ఒక్క క్షణం ఊరు బయట తటపటాయించి తిన్నగా ఎందుకైనా మంచిదని రాజు ఇంటికే వెళ్ళాను. నా ఊహ గ్రహించి పంపిన రాజు పిలుపు కంటే నేను రాజు ఇంటికి చేరిన 1 గంటలో మరీ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. నేను కాఫీ పలహారం ముగించి రాజుతో ఏదో మాట్లాడుతూ ఉంటే అచ్యుతరామయ్య గారి ఇంటి దగ్గర నుండి, అనగా మా మామగారి ఇంటి వద్ద నుండి పార్వతీశం గారు వచ్చారని తెలిసిందని, వచ్చి ఉంటే మా ఇంటికి దయచేయమని చెప్పమన్నారంటూ ఒక మనిషి వచ్చాడు. నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. నా రాక వీళ్ళకెలా తెలిసింది అనుకున్నాను. ఏం రాజు, నువ్వేమైనా కబురు చేశావా అన్నాను. రామరామ, నేనేమీ కబురు చేయలేదు అన్నాడు. నన్ను అసలు ఇక్కడికి రమ్మన వల్ల నీకెందుకు తోచింది అన్నాను. నేనేదో మామూలుగా ఒక మాట రమ్మని రాశాను, కానీ దీనిలో అంతరార్థం ఏమీ లేదు అన్నాడు. అయితే ఏమిటి ఇప్పుడు నాతో అంత అర్జెంటు పని అన్నాను. పనేమీ లేదు, కానీ చిత్రం ఏమిటంటే 2 రోజుల నుంచి ఎందుకో నిన్ను చూడాలని, నీవు ఇక్కడికి రావాలని అనుకుంటున్నానని బలీయమైన ఆలోచన ఒకటి కలిగింది. దీని భావం ఏంటో తెలుసుకుందామని నిన్ను రమ్మనమని వర్తమానం చేశాను అన్నాడు రాజు. ఇటువంటి వింత ఆలోచన అచ్యుతరామయ్య గారికి కూడా కలిగిందా? తెలుసుకుందామనే కుతూహలం కలిగి రాజు ఏదో చెప్పబోతుంటే, ఇప్పుడు కాదు వెళ్ళు, మళ్ళీ వస్తానని రాజు నవ్వును కూడా లక్ష్య పెట్టకుండా తిన్నగా అచ్యుతరామయ్య గారి ఇంటికి వెళ్ళాను. అచ్యుతరామయ్య గారు నన్ను చూసి నా రాకకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేశారు. మాటల్లో ఎక్కడా వారు నాకు ఈ వర్తమానం చేసిన సంగతే స్ఫురింపచేయలేదు. నేను వచ్చినట్లు మీకెలా తెలిసిందని అడుగుదామని అనుకుంటూ అప్రయత్నంగా తల ఎత్తేసరికి లోపల గుమ్మ అవతల పెళ్లికూతురు అలంకరించుకొని నా రాకగా నిరీక్షిస్తున్నట్లు నవ్వుతూ నిలబడి నా ఊహ కనిపెట్టినట్లు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏమీ మాట్లాడొద్దని సంజ్ఞ చేసింది. దాంతో నాకు వాగ్బంధనమైంది. నే అడగదలుచుకున్న ప్రశ్న వెనక్కిపోయింది. అచ్యుతరామయ్య గారు ఎవర్రా, అల్లుడు గారు వచ్చారు, లోపలికి తీసుకువెళ్ళండి అని కేకేశారు. అక్కడ తలుపు దగ్గర నుంచి నా అమ్మాయి నవ్వుతూ లోపలికి పరిగెత్తింది. నేను తల ఉంచుకొని అతీంద్రమైన ఈ ఊహ తంతి ప్రసారానికి ఆశ్చర్యపోతూ లోపలికి అడుగు పెట్టగానే మా అత్తగారు నాకు పాత ప్రక్షాళనకి ఉదకం తీసుకుని ఎదురై, ఇంటి దగ్గర నుంచైనా రావడం, అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారా అని యోగక్షేమాలు అడిగి తెచ్చిన ఉదకం అక్కడ ఉంచి తువ్వాలు తీసుకురామ్మా అని కూతుర్ని పిలిచి లోపలికి వెళ్ళిపోయారు. ఈ కేక ఆ అమ్మాయి చెవిని పూర్తిగా పడకుండానే తువ్వాలు చేతపుచ్చుకుని ప్రత్యక్షమైంది. మళ్ళీ నేను శాస్త్రలుడిగి ఆ దివ్యసుందరమూర్తిని
ఆలోకిస్తూ అలాగే నిలబడిపోయాను. ఆ అమ్మాయి నవ్వుతూ తువ్వాలు నా మీదకి విసిరి కాళ్ళు తర్వాత కడుక్కుదురుగానిలేండి ఇలా దయచేయండి తన గదిలోకి దారితీసింది. నేను స్వప్నంలో నడిచినట్లు ఆమెను యాంత్రికంగా అనుసరించాను. తన గదిలోకి వెళ్ళి నేను రాగానే కూర్చోమని నాకు కుర్చీ చూపించి తను కొంచెం ఎడంగా నిలబడింది. ఒక క్షణం ఊరుకొని ఇంత దూరంలో ఉండవలనని నియామకం ఉన్నదా అన్నాను. నియమం ఉన్నా ఆ అవసరం ఇంకా రాలేదులేండి అన్నది. అయితే ఇప్పుడెందుకు అంత దూరంలో ఉన్నావు అన్నాను. మొగల్తూరు కంటే ఇది దగ్గర కదా అన్నది. పలుకు నేర్చిన చిలకవే అన్నాను. చిలక ఎప్పుడూ ఇతరులు అన్న మాటనే అనుసరిస్తుంది కానీ సొంతంగా ఏ మాట అనలేదు మరి అన్నది. పోనీలే, అయితే నీవు ఒరిజినాలిటీ ఉన్న చిలకవని ఒప్పుకుంటాలే. ఇలారా, నిన్నొక్క సంగతి అడగాలి అన్నాను. నాకు ఇప్పుడు ఇక్కడ వినిపిస్తుంది. మాట అడగడానికి దగ్గరికి ఎందుకు అని అడిగింది. నువ్వు దగ్గరికి వస్తే నీకే తెలుస్తుంది అన్నాను. తల వంచి కొంచెం నవ్వుకొని ముందు మీరేదో అడగదలుచుకున్నది అడిగితే అని. నేను ఈ పూట మా రాజు దగ్గర హఠాత్తుగా వచ్చాను. వచ్చిన అరగంట కూడా కాకుండా నేను వచ్చి ఉంటే మీ ఇంటికి రమ్మని నాకు వర్తమానం వచ్చింది. అక్కడికి ఆ వర్తమానం మీ నాన్న చేయలేదన్న సంగతి తేలిపోయింది. నేను వచ్చినట్లు తంతి వార్త నీకెలా అందింది? బామా కాదు బాలా అన్నాను. సమాధానం చెప్పకుండా తనలో తాను ఊరికే నవ్వుకోవడం మొదలుపెట్టింది. నేను ఆ అమ్మాయి కేసు చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి నా మౌనం గ్రహించి కాబోలు తల ఎత్తి నా కేసు చూసింది. ఏమిటలా మౌనంగా చూస్తూ కూర్చున్నారు అంది. నవ్వడం అయిన తర్వాత నేను అడిగిన దానికి సమాధానం చెప్తావేమోనని చూస్తున్నాను అన్నాను. మీరు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారో నాకు అర్థం కావడం లేదు. మీరు వస్తున్నానని వారం రోజుల నుండి నాకు అస్తమానం కబురు పంపిస్తూనే ఉన్నారుగా. అంతేకాకుండా ఈరోజు మీరు బయలుదేరేటప్పుడు కూడా వర్తమానం అందజేస్తే ఆ మాట పట్టుకొని మీరే పాటికి వచ్చుంటారని ధైర్యంతో నేను కబురు చేసిన మాట వాస్తవమే అంది నవ్వుతూ. అది వెంటనే స్వరం మార్చి కొంచెం దీనంగా నేను తప్పు చేశానంటారా అంది. నా ఆశ్చర్యానికి మేరలేకపోయింది. నా కోరిక నా ఊహ అంత బలీయమై అటు రాజుకి ఇటు నా హృదయేశ్వరికి కూడా వర్తమానం అందించిందా? ఇది నమ్మలేని నమ్మశక్యం కాని విషయమే. కానీ ఈ జరిగిందంతా కనీవిని నమ్మకుండా ఎలా ఉండగలను? మానవుల ఊహలకి సంకల్పానికి ఎంత శక్తి ఉంటుందని కాబోలు మాటలు లేక నెమ్మదిగా నా ప్రాణేశ్వరి చెయ్యి పట్టుకొని దగ్గరగా తీసుకున్నాను. నా స్పర్శ తగలగానే ఆ అమ్మాయి శరీరంలో ప్రతి నరము స్పందించింది. ఒళ్ళు వెచ్చబడింది. నా మీదకి కొంచెం అని భయపడుతున్నట్లు నిలబడింది. నేను ఇంకా కొంచెం దగ్గరికి తీసుకుని ముఖం మీద నాట్యమాడే ముంగురులు కొంచెం వెనక్కి తోస్తూ చెక్కిళ్ళు నిమురుతూ ఈ వారం రోజుల నుంచి నేనొక్కసారి వస్తే బాగుండునని నువ్వు అస్తమానం అనుకుంటూ నాకు తంతివార్తలు పంపావా? ఎంత చిత్రంగా ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఇంత దూరానున్న మనిద్దరము ఏకమైపోయామా? ఈ అనుభూతి నాకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నీతో కూడా చెప్పలేకుండా ఉన్నాను ప్రియా అని ఒక్క మాట గాఢాలింగనం చేసుకుని అంతకంటే గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. ఆ క్షణంలో మేమిద్దరము ఒక్కరమే అయ్యాము. కొంతసేపటికి నెమ్మదిగా నా చేతుల్ని విడిపించుకొని ఒక్క రవ్వ ఎడంగా జరిగి నేను పిలిచానంటారా? నా పిలుపు మీదాకా వచ్చిందా? నాకు చాలానే ఆశ్చర్యంగా ఉంది. నేను పైకి ఏమీ అనలేదు. లోపల ఏమనుకున్నానో నాకే తెలీదు. ఈ పర్యవసానానికి కారణం బహుశా మీ నామస్మరణ. లక్షలు చేశాను కాబోలు. మంత్రశక్తి కలిగి నా స్వామి నా ఎదుట సాక్షాత్కరించాడు అని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని నా భుజం మీద వచ్చి వాలింది. నేను ప్రతివచనం ఏమీ చెప్పలేకపోయాను. ఎంత గొప్ప ఊహ, ఎంత చిత్రమైన వర్ణన. నా సరస్వతి గొప్ప కవి అవుతుందా ఏమిటి అని అనిపించింది. ఆ క్షణంలో ఆ మాటే పైకి అన్నాను కూడా. నేను కవయిత్రినే అయితే అందులో నా ప్రయోజకత్వం ఏమీ ఉండదు. ప్రతి ఊహ, ప్రతి స్పందన మీలో నుండే నాకు వస్తుంది. పలికించడు వాడు రామభద్రుడట కాదు పార్వతీశుండట అనాలి కాబోలు అని నవ్వుతూ చెంగున అవతలికి ఎగిరి ఇంకను తమరు లేచి స్నానం చేస్తే బాగుంటుంది. మా నాన్నగారికి కోర్టుకి వేళవుతుంది. అల్లుడు గారి సాపంక్తి భోజనానికి కనిపెట్టుకుంటారు. ఈ సంభాషణ భోజనానంతరం సాగిద్దాం అంది. ఇప్పుడు ఎలా సరస్వతి? నా బట్టలు అవి రాజు దగ్గర ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అంత శ్రమ కలిగించడం ఇష్టం లేక నేను ఇక్కడికి తెప్పించానులేండి. మీకు ఎంత మొహమాటమైనా వివాహమైన తర్వాత మొదటిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడు ఊళ్ళో ఎక్కడో మకాన్ చేయడం మీ మర్యాద కాబోలు. ఇంతవరకు మేమెవరూ ఆ మాట వినలేదు అంటుండగా నేను లేవడం గమనించి లేడీలా అవతలికి ఒక గంతు వేసి పారిపోయింది. నేను శిలాప్రతిమలా అక్కడలాగే నిలబడిపోయాను. ఏమి నా భాగ్యం అనుకుంటూ పరవశున్నాయి పట్టరాని ఆనందంతో స్నానానికి వెళ్ళాను. నేను అక్కడ ఎన్నాళ్ళున్నానో తెలీదు. నేను అనుకోవడం ఓ 10 నిమిషాలు ఉన్నాను కాబోలు. హఠాత్తుగా మా ఇంటి వద్ద నుండి నేను ఇల్లు విడిచి 15 రోజులు అయిందని, నా క్షేమ సమాచారం ఏమీ తెలియలేదని, నేను మా అత్తవారింటి అందరూ క్షేమంగా ఉన్న వైన రాయమని మా నాన్న చీటీ రాసి మనిషిని పంపించాడు. ఆ ఉత్తరం చూసుకునేటప్పటికి గుడ్డి గుబేయలుమన్నది. నేను ఇక్కడికి వచ్చి 15 రోజులైందా అనుకున్నాను. నేను వెళ్ళి సరస్వతిని అడిగాను.
నేను వచ్చి ఎన్నాళ్ళయింది అని. అదేమో నాకేం తెలుసును, రోజులేమిటి అరగంటో గంటో అయింది కాబోలు అనుకుంటున్నాను నేను. ఇంతకీ ఈ సందేహం మీకెందుకు కలిగింది ఇప్పుడు అన్నది. నేను వచ్చి 15 రోజులైందని మా నాన్నగారు నాకు గుర్తు చేయమని మనిషిని పంపించారు. ఆ మాట విని ఓ క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఇన్నాళ్ళయిందని పోనీ నువ్వైనా కాస్త చెప్పకూడదా అన్నాను. ఇది మరీ బాగుందండి. మీకు తెలియని కాలగమనం నాకు మట్టుకు ఎలా తెలుస్తుంది? నిజంగా 15 రోజులైందా? మీ నాన్నగారు అబద్ధం ఆడారు. 15 రోజులైంది కాబోలు నిజంగా. నేను ఇక్కడ మీ ఎదుట్నే ఉంటుంటుంది కదా, 15 రోజులు ఎలా అయిందండి? ఇదేదో పొరపాటై ఉంటుంది అని కిలకిలా నవ్వింది. ఏమి చేయడానికి తోచక నేను శృతి కలిపాను. ఈ 15 రోజులు రోజు సాయంకాలం 1 గంటసేపు రాజుతో గడపడం తప్ప తక్కిన కాలమంతా ఇంట్లోనే కూర్చునేవాడిని. మరెక్కడికి వెళ్ళలేదు, ఎవరితోటి మాట్లాడలేదు, ఏ పుస్తకమూ చదవలేదు. అయినా 15 రోజులు 15 నిమిషాల్లో పరిగెత్తాయి. ఏమిటి విచిత్రం? మేము ఉభయలమో సభ్యత కానీ ఔచిత్యం కానీ మరిచి ప్రవర్తించలేదు. నా భార్య కన్యే కానీ మరొకటి కాదు కదా. మేము ఏం మాట్లాడుకున్నా ఉభయలము పేక కానీ చదరంగం కానీ ఆఖరికి గవ్వలు గచ్చకాయలైనా ఆడలేదు. మాకు ఎలా గడిచింది? మేము ఎక్కువగా మాట్లాడింది కూడా ఏమీ గుర్తులేదు. అసలేం మాట్లాడతాం? కానీ మా ఉభయల్లో ఏ ఒక్కరికి విసుగు కలగలేదు, చిరాకు అంతకంటే లేదు. తలనొప్పి అనే మాట ఎరుగనే ఎరుగం. మా ఇద్దరకు అంత కొద్ది మాటలతో కాలగమనం ఎరుగని వడలెరుగని ఆనందం ఎలా కలిగింది? ఏ అమ్మాయి నువ్వైనా మన కాలం ఎలా గడిచిందో, ఇంత పరవశత్వం మైమరుపు ఎలా వచ్చిందో చెప్పగలవా? కొంపదీసి ఏకోయ్య వాళ్ళ దగ్గరైనా వశీకరణ మంత్రం ఏమీ నేర్చుకోలేదు కదా. అయిందేదో అయింది, ఇకనైనా జాగ్రత్తగా ఉంటాను. నా బట్టలు అవి యువతలు పడి నేను ఊరికిపోతాను. ఇప్పుడైనా వెళ్ళకపోతే మాట దక్కదు అన్నాను. లేడికి లేచిందే ప్రయాణమని అనుకున్న క్షణంలో మీరు ఎలా వెళ్తారండి? మీరు అడిగిన బట్టలు అవి ఎక్కడున్నాయో వెతకాలి. ఇవాళ మంచి రోజు అవునో కాదో చూడాలి. బోల్డెంత తంతు ఉంది కదా, క్షణాల మీద ప్రయాణం ఎలా సాగుతుందండి అంది సరస్వతి ఎంతో అమాయకంగా మొహం పెట్టి. నాకు ఆ తిది వార నక్షత్రాలు ఆ మంచి చెడ్లో అవసరం లేదు. నేను విదేశాలకు వెళ్ళి బోల్డెంత విజ్ఞానం తెలుసుకుని వచ్చిన వాడిని. ఇప్పుడు వెళ్ళక తప్పదు. ఇప్పుడు నా బట్టలు వెతికి ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఈ మాట వచ్చినప్పుడు తీసుకుంటాలే అన్నాను. పోనీలండి, అలాగే ప్రతిదానికి ఎంతో తొందర అయితే ఎలాగండి అన్నది. నాకు ప్రతిదానికి లేదు తొందర, ప్రయాణానికే అన్నాను. కావలసినవన్నీ తొందరపడినంత మాత్రాన జరగవన్న సంగతి నాకు తెలుసులే అన్నాను. ఒక్క మాట నన్ను వెక్కిరించి అవతలికి పరిగెత్తింది. ఒక్క 5 నిమిషాలాగి నేను లోపలికి వెళ్ళి మా అత్తగారితో నేను ఈ పూట ఇంటికి వెళ్తానండి, చాలా రోజులైంది వచ్చి. మా స్నేహితుడు రాజు నన్ను ఎందుకు అత్యవసరంగా రమ్మని వర్తమానం చేస్తే వచ్చాను. ఇన్నాళ్లున్నా అతన్ని పనేమిటో చెప్పనో లేదు. మధ్యనిక్కడ చిక్కుబడిపోయాను అన్నాను నెమ్మదిగా. పాపం అనే తీయని పలుకు ఎక్కడి నుంచో నా చెవిన పడింది. ఎటు చూసినా ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. అంత మధురంగా పలికిన వ్యక్తి తలుపు మాటను దాగడం ఎందుకో అంతకంటే అర్థం కాలేదు. మా అత్తగారు కూతురు మాట విని కాబోలు వస్తున్న నవ్వు ఆపుకొని అంత తొందర ఏం వచ్చింది? అతను ఎన్నాళ్ళయిందని వచ్చి మరో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అన్నది నెమ్మదిగా. అబ్బెబ్బే, ఇప్పటికే 15 రోజులైంది. ఇంటి దగ్గర బోలని పనులు. మా నాన్న ఒక్కరు తంటాలు పడుతున్నారు. అందుకని వెళ్ళక తప్పదు. ఒకరు మాట వస్తాను, రాక ఏమవుతాను అన్నాను. ఆకర్షణ యంత్రం ఒకటి ఇక్కడ ఉన్నది కదా అని అర్ధోక్తిలో నాకు తెలియకుండానే నోరు జారే అని ఉంటాను. మా అత్తగారికి ఇది వినపడి ఉంటుందని ఆశించాను. తలుపు వెనక నుండి కిలకిలమని సెలయేటి గానం లాంటిది నా చెవిని పడింది. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుంటే, ఈ పూట ప్రయాణం తప్పనిసరి అయితే భోజనం చేసి వెళ్ళొచ్చును. ఏదీ కాని వేళ ఇప్పుడు ప్రయాణం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాను. నేను ఆ మాట సమాధానం చెప్పకుండా నాకు వినపడినట్లే తొందరగా అవతలికి వెళ్ళాను. నేను గదిలోకి వెళ్ళేటప్పటికి అల్లరిపిల్ల అక్కడ నా బట్టలు తీసి మడత పెడుతూ పెట్టిన బట్టలు మళ్ళీ విప్పుతూ నవ్వుకుంటూ ఆడుకుంటున్నట్లు కనపడింది నాకు. ఏమిటి మరి నా బట్టలేవి అన్నాను. వాటి కోసమే వెతుకుతున్నానండి అంది. మరి త్వరగా చూడు, ఆలస్యం అవుతుంది అన్నాను. మీరు భోజనం చేసి చల్లబడ్డ తర్వాత కానీ వెళ్ళరని మా అమ్మ అన్నది. పైగా మీరు స్నానం చేసిన పంచా తువ్వాలు ఇంకా ఆరనే లేదు. తడిబట్టలు ఎలా తీసుకువెళ్తారు అని లాయర్ ప్రశ్న ఒకటి వేసింది. ఇంతకు మా నాన్నగారితో చెప్పారా లేదా అంది. ఎందుకు, మీ అమ్మగారు నువ్వు చెబితే చాలదా అన్నాను. అదేం బాగుంటుందండి, మీరు ఇక్కడి నుంచి హాల్లో కూర్చున్న వారితోటి మాట మాత్రం చెప్పకుండా వెళ్ళడం ఎంత మర్యాద? మీకెంత తొందర పని ఉంటే మట్టుకు వద్దంటారా? చెప్పకుండా వెళ్తే మట్టుకు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారేమిటి అని తప్పక అనుకుంటారు అంది మందహాసం చేస్తూ. ఇలారా ఒక్క మాట అన్నాను. నేను ఇక్కడ మీ బట్టలు సర్దుతున్నా, ఇక్కడ కూర్చొని మీరు చెప్పినా నాకు వినపడుతుంది అంది తలెత్తకుండా. నీ మాటలకేం ఎదురు చెప్పకుండా లేకుండా ఉన్నాను. రేపింక కోర్టులో నేను ఎలా వాదిస్తానా అని ఆలోచిస్తున్నాను అన్నాను. మీరు తడుముకోకుండా మాట అందివ్వడానికి నేను కూడా కోర్టుకు తీసుకెళ్తే సరే. అయితే నువ్వు కూడా బిఎల్ చదువు, ఆ పరీక్ష అయ్యే వరకు నిన్ను మా ఇంటికి రమ్మని తొందర పెట్టను. అప్పుడు ఇద్దరం జాయింట్గా ప్రాక్టీస్ చేద్దాం అన్నాను. తలెత్తి క్షణం నిదానంగా అమాయకంగా నా కళ్ళలోకి చూస్తూ ఏంటి అన్నది. నేను గభీమని లేచాను. లేడీలాగా చెంగున అవతలికి పరిగెత్తింది. నేను నా సంతోషాన్ని అణిచిపెట్టి సావిట్లోకి వెళ్ళి మా మామగారితో
నా ప్రయాణ సంగతి నెమ్మదిగా మనవి చేశాను. అదేంటి, వచ్చిన వ్యవధేది వెళ్దురుగాన్లే అన్నారు. చాలా రోజులైంది వచ్చి, మా నాన్నగారి దగ్గర నుండి వర్తమానం కూడా వచ్చింది అన్నాను. సరే అయితే నేను కోర్టు నుండి వచ్చిన తర్వాత ఆలోచిద్దాము అన్నారు. అప్పటికి ఆలస్యమే, ప్రయాణం సాగడం కష్టమవుతుంది అన్నాను. నీకు అదంతా ఎందుకు, నేను వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను కదా అని ఆయన కాగితాలు చూసుకుంటూ వారి పనిలో నిమగ్నమయ్యారు. నేనేమీ అనలేక తల వంచుకొని అడుగులు లెక్క పెట్టుకుంటూ గదిలోకి వెళ్ళాను. నేను గదిలోకి వెళ్ళేసరికి నా ప్రేయస్ అక్కడే ఉన్నది. ఏమండి, ఇప్పుడే ప్రయాణమా? బండికి కబురు చేయమని మా నాన్నగారితో చెప్పలేకపోయారా అన్నది గంభీరంగా. ఆ ఏర్పాట్లన్నీ మీ నాన్నగారే చేస్తామన్నారు అన్నాను అంతకంటే గంభీరంగా. ఒక క్షణం మౌనంగా ఊరుకొని ఊహం, సరే అయితే ప్రయాణం ఇప్పుడు కాదన్న సంగతి తెలియదన్నమాట. చెబితే వింటారా? బాలాదపి సుభాషితం అన్నారు. ఊరికే పోతుందంటారా అన్నది. గత్యంతరం లేక భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాను. ఈ రాత్రో రేపు ఉదయాన్నో నేను వెళ్తున్నానని కాబోలు మా అత్తగారు అంత సులభ వ్యవధిలోనూ నాకు పిండి వంటలు కూడా చేశారు. భోజనం కొంచెం ఉదాత్తమే అయ్యింది. కాసేపు విశ్రమిద్దామనుకుంటే నా అర్ధాంగి నన్ను విశ్రమించనిస్తేనే కదా. నా శరీరంలో సగభాగం కలకంటూ కిలకిలలతో రోదనలు చేస్తూ ఉంటే విశ్రమించడం ఎలాగా? అందుకని ఆ కలకలలా కిలకిలా రావాలతో శృతి కలపక తప్పింది కాదు నాకు. ఇలా ఎన్ని గంటలు జరిగాయో తెలియదు, కానీ హఠాత్తుగా నా సగభాగం మౌనంగా ఉన్నట్లు గ్రహించి పక్కన చూస్తే ఆ అమ్మాయి అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందో వెదికి తీసుకొద్దామని లేవబోతూ ఉంటే మహేంద్ర సభలో ఎవరో దివ్యాంగన ఫలహారంలో పళ్ళెంతో నాట్యభంగ్యంతో ప్రవేశించినట్లు నా అర్ధాంగి కూనిరాగం తీస్తూ వెండి పళ్ళెంలో పలహారమో వెండి చెంబులో మంచినీళ్లు పట్టుకుని ప్రత్యక్షమైంది. నాకు కొంత భారంగా ఉన్నా వద్దని అనలేక పంపిన వారికి తెచ్చిన వారికి ఉత్సాహభంగం చేయడం సుతరాము ఇష్టం లేక నెమ్మదిగా లేచి కూర్చొని పలహారం మేము ఉభయలము కలిసి మాయం చేశాము. ఈ కార్యక్రమం ముగించి లేచి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకొని రాజుతో చెప్పి వద్దామని బయలుదేరుతుంటే మా మామగారు కోట నుండి వచ్చి, నాయనా పార్వతీశం, నీ ప్రయాణం తెల్లవారుజామునే శన్యూషలో బాగుంటుందని నిశ్చయించాను. అప్పటికి కారు కూడా ఏర్పాటు చేశాను. దాని మీద తొందరగా వెళ్ళిపోవచ్చును అన్నారు. ఇంకా ఏమనను మాట్లాడకుండా తల ఉంచుకొని తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళిపోయాను. సుమారు 8 గంటలకి రాజుకు గుడ్ బై చెప్పి ఇంటికి వచ్చాను. భోజనానంతరం సరే ఆ గొడవెందుకులేండి, తెల్లవారుజామున ఇంట్లో సందడి విని మెలకు వచ్చి దంతధావనం చేసుకున్నాను. మా అత్తగారు పలహారము పాలు తీసుకొచ్చి స్వయంగా ఇచ్చారు. అది పూర్తయ్యేసరికి మా మామగారు నూతన వస్త్రాలు తీసుకొచ్చి తాంబూలాలతో నాకు అందించారు. ఇవెందుకండి, ఇప్పుడు ఇలా ఇస్తుంటే వారానికోసారి రావాలనిపిస్తుందేమో అన్నాను. మంచిదేనయ్యా, అలా రావాలనే కదా మా కోరిక. వారానికోసారి కాదు, దినం విడిచి దినం వచ్చినా సంతోషమే అన్నారు నవ్వుతూ. ఆయనకు నేను పాదాభివందనం చేశాను. ఆశీర్వదించి ఆయన అవతలకు వెళ్లారు. వాకిట్లో కారు చప్పుడు వినపడింది. నా సరస్వతి నా పక్కనకు వచ్చి నిలబడింది. మామూలు పద్ధతిని వీడ్కోలు చెప్పాను. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు కనబడ్డాయి. నేను అక్కడ నిలబడలేక ముందుకు అడుగు వేశాను. తను కళ్ళు తుడుచుకుంటూ, మా నాన్నగారన్న మాట జ్ఞాపకం ఉంచుకోండి అనేది నెమ్మగా. ఏమిటన్నారు అన్నాను. దినం విడిచి దినం రమ్మన్నారు కదా, పెద్దల మాట పాటించాలి అన్నది. నేను ఆమె చెక్కిల మీద చిటికేసి అక్కడ నిలబడితే ప్రయాణం ఆగిపోతుందనే భయంతో తొందరగా వీధిలోకి వచ్చాను. నేను వాకిట్లోకి రావడంతో మా మామగారు అత్తగారు కూడా కారు దాకా వచ్చారు. నేను కారు ఎక్కబోతుంటే మా మామగారు నా భుజం మీద చెయ్యేసి, చూడు నాయనా, మనలో మనకు ఏ మర్యాదలు లాంఛనాలు అవసరం లేదు. నేను నిన్ను రమ్మని ఉత్తరం రాయలేదని సందేహించదు. నీకు వీలైనప్పుడల్లా వెంటనే బయలుదేర రమ్మనిమని మా అందరి కోరికాను. ఇక ముందు ఈ ఊరు ఎప్పుడు ఏ పని మీద వచ్చినా ఇక్కడ తప్ప మరొక చోట మకం పెట్టడం మర్యాద కాదు. మళ్ళీ త్వరలోనే వీలు చూసుకొని ఒక్కసారి వస్తే నీవు ఎన్రోల్ కావడం వగైరా మా వృత్తి సంబంధించిన విషయాలు సావకాశంగా మాట్లాడుకుందాం. అది ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరైందే కదా, శుభస్య శీఘ్రం అన్నారు. వెంటనే చేరినా చేరకపోయినా వచ్చినప్పుడల్లా 10-15 రోజులు నా దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే మన వృత్తిధర్మం లోకధర్మం కొంత అవగాహన అవుతుంది. అందుచేతను మొహమాట పడకుండా వస్తూ ఉండు. మీ నాన్నగారికి అమ్మగారికి నా నమస్కారాలని చెప్పు అని నేను కారులో కూర్చోగానే కారు తలుపు వారు వేయడం, కారు వెంటనే బయలుదేరడం జరిగింది. నేను కిటికీలోంచి ఇంటివైపు చూస్తే నా ప్రియ కిటికీ దగ్గర నుంచొని కళ్ళు ఒత్తుకుంటూ నా వైపు చూసి జాలిగా చెయ్యూపింది. నాకు ఎంతో బాధ కలిగింది. కానీ ఏం చెయ్యను? జాము పొద్దెక్కకుండానే మొగల్తూరు చేరుకున్నాం. కారు మా ఇంటివైపు మళ్ళేసరికి అవతల వైపు నుండి మా నాన్నగారు పొలం నుండి వస్తూ స్నానం చేసి వచ్చి గుమ్మం ఎక్కబోతూ కారు అటు రావడం చూసి ఎవరా అనుకుని కాబోలు గుమ్మంలోనే ఆగిపోయారు. క్షణంలోనే గుమ్మంలో కారాగడం, నేను పైకి రావడం చూసి మా నాన్నగారు కొంచెం నవ్వుకొని, వచ్చావా నాయనా, మీ మామగారు నీకు వాహనయోగం పట్టించారా ఏమిటి అన్నారు నవ్వుతూ. అవును నాన్న, వద్దంటే విన్నారు కాదు అన్నాను. అవును నాయనా, ఇంకా కొత్త కదా, కొన్నాళ్ళ వరకు వారు అలా మర్యాదలు చేస్తూనే ఉంటారు. అయితే ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చావే? నేను నీ యోగక్షేమం రాయమన్నాను కానీ నిన్ను రమ్మని రాయలేదే
అన్నారు. ఇంతలో మా అమ్మ కూడా లోపల నుండి వచ్చింది. నేను కారు డ్రైవర్కి 5 రూపాయలు చేతిలో పెట్టాను. అతను వద్దుంటూనే ఎంతో సంతోషంతో అందుకున్నాడు. మా అమ్మ యువతలికి వస్తూనే, నాయనా, కారు అతన్ని భోజనం చేసి వెళ్ళమను, లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది అన్నది. ఆ మాట విని అతను వద్దంటుంటే, నేను 12 గంటల లోపున అక్కడికి వెళ్ళిపోతానండి, నా కట్టే ఆలస్యం కాదు, మా యజమాని కనిపెట్టుకుని ఉంటారు కూడాను అని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ఏ నాయనా, నీ ప్రయాణానికి మీ ఆవిడ సెలవు ఇచ్చిందా? ఇప్పుడే నేనెంత కట్టుపడేసుకుంది, ఇంక ముందు ఇల్లరికమే చేయమంటుందేమో అంది నవ్వుతూ. మరి నాన్నగారు అలాంటి దాన్ని ఎందుకు చేయాలి? నేనేం కావాలని పట్టుపట్టానా అన్నాను లోపలికి నడుస్తూ. నువ్వేమీ పట్టుపట్టలేదు, నేనే నీ మనసరిగి నిశ్చయం చేశాను. నీకు చాలా అనుకూలవతి, రూపవతి, గుణవతి అయిన కన్య ఈమె అని మనోనిశ్చయం కలిగి నేను అంగీకరించాను. నీ కన్ని విధలా సరిపోయిన పిల్లే, సందేహం ఎంతమాత్రం లేదు. ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషం చేత నీకు సమస్త శుభాలు, సమస్త సుఖాలు, సమస్త సంతోషాలు కలుగుతాయని నా దృఢ విశ్వాసం అంటూ ఆయన పూచకు వెళ్ళిపోయారు. మా అమ్మ ముఖం వికసిత పద్మమే అయ్యింది. నేను నిలువెల్లా పులకించి పొంగిపోయాను. భీమవరంలో కిటికీ వెనక నుండి ఆర్తనయనాలతో నన్ను చూసి చెయ్యి ఊపిన దృశ్యం నా కళ్ళెదుట కదులుతుంటే తదేక దీక్షతో చూస్తూ అలా కూర్చునిపోయాను. ఇంతలో మా నాన్న దేవతార్చన కానిచ్చి విషయం గుర్తొచ్చి నేను స్నానానికి లేచాను. మళ్ళీ 2-3 మాసాలు నిర్యాపారంగా గడపవలసి వచ్చింది. ఏమీ తోచేది కాదు, ఏ పని చెయ్యబుద్ధి పుట్టేది కాదు, ఏ పుస్తకమో చదవాలని అనిపించేది కాదు. మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్లున్నది నా స్థితి. అప్పుడప్పుడు పొలమో వెళ్తుండేవాడిని. అక్కడ పచ్చని పరిచేలు, చెరువుగట్టునో చాలగట్టునో పూల మొక్కలు, పూల తీగలు చూస్తుంటే మనసు నన్ను అక్కడ కోలేసి తనెక్కడికో తిరిగొచ్చేది. ఏమిటి వెర్రి నాకు అనుకునేవాడిని. ఈ అనుభవం జనసామాన్య మందిరమేనా, నా ఒక్కడే అదృష్టమానా అనుకునేవాడిని. చిన్ననాడు విదేశాల్లో ఊహించుకున్న ఊహలు, నిర్ణయించుకున్న నిర్ణయాలు ఈ వేలడి పిల్ల నా దగ్గరికి రాగానే అల్లి తలకిందులై ఊరుకున్నాయి. నాలో తిష్ట వేసుకొని తనే సర్వమే కూర్చున్నది. ఏమిటి వింత? ఇదివరకు చదివిన కావ్యాల్లోనూ ప్రబంధాల్లోనూ నాయకులు వియోగబాధలు చదువుతూ ఉంటే ఎంతో అతిశయోక్తులుగానూ కొంచెం హాస్యజనకంగానూ ఉండేవి. ఈనాడు నేను నాయకుడును కాకపోయినా వారికి ఉన్నంత సౌకుమార్యం నాలో లేకపోయినా ఈ స్పందన, వేదన మటుకు నాలోనూ కలగడం కొంచెం ఆశ్చర్యం అనిపిస్తోంది. కాలక్షేపం కోసం మధ్య మధ్య నరసాపురం వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అక్కడ బార్లో ఉన్న కుర్రకారు నన్ను క్లబ్బుల్లో మెంబర్గా చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉండమనేవారు. అక్కడ పెడితే కబుర్లతోనూ క్రీడలతోనూ కాలక్షేపం జరిగేది. మళ్ళీ ఇంటికి వస్తే యథాస్థితే. ఇటువంటి అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఫలహారం చేస్తూ ఉండగా, ఏం చేస్తున్నావు? నీకో వర్తమానం. కోడలు రజస్వల అయిందట. నక్షత్రం వగైరా అన్నీ మంచివేనట. ఈ సాయంత్రమో ఉదయానికో ఎవరో దిగుతారు నిన్ను తీసుకెళ్లడానికి. మీ అన్నగారు నీకు వాహనయోగం పట్టిస్తారు. తప్పదు అంటే మా అమ్మ నవ్వుకున్న నవ్వు కూడా నాకు వినపడింది. ఈ శుభవర్తమానం వినగానే నాకు ఎందుకో పట్టరాని ఆనందం వచ్చింది. అక్కడ కూర్చున్నవాడిని కూర్చుండగానే తేలిపోతున్న భావన కలిగింది. విన్న పుట్ట అబ్బాయి అని సంతోషంతో ఈ వార్త చెప్పడానికి నా దగ్గరికి వచ్చింది. ఎంతో సంతోషంతో ఆ మాట కాస్త నా చెవిని పడేసింది. నా సంతోషం పైకి రానివ్వకుండా లోపలనే అణిచిపెట్టుకుని, దానికి ఇంత హడావిడి సంతోషం ఎందుకమ్మా? ఆడజన్మ ఎత్తిన తర్వాత ప్రతి వాళ్ళకు జరిగేదే కదా. నీ కోడలు ఎందుకో ఇంతకాలం ఊరుకున్నది, కానీ పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటుందనుకున్నావా అన్నాను ఏమీ ఎరుగునట్టు. చాలేరా నీ కబుర్లు, నువ్వును పెద్ద మనిషి అయింది. కోడలు నట్టింటికి వస్తుంది. మహాలక్ష్మిలా ఇంట్లో తిరుగుతుంటే చూడాలని సంతోషంతో నేనుంటేను అంది. అయితే అమ్మ, తెలియక అడుగుతాను, నీకంటే అందంగా ఉంటుందా? నీవు సాక్షాత్తు నా కళ్ళకి పార్వతీదేవిలా కనిపిస్తూ ఉంటావు. పార్వతి కంటే మహాలక్ష్మి ఎక్కువ అందమైందా అమ్మా? బాగుంది. నీ సందేహాలు నువ్వును. ఎన్ని ఏళ్ళొచ్చినా ఒకటే మోస్తారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అందమైన వారో నేను అడగకుండా, నువ్వు చెప్పకుండానో నాకే తెలుస్తుంది. రేపు నువ్వు కూడా రావాలనోయ్ నాతోటి అన్నది. ఏమిటమ్మోయ్, నేను కూడా ఎందుకు? ఆ ఆళమలయాలంలోకి కొంపతీసి నేను ఆడదానే ఊరుకుంటే ప్రమాదం వస్తుంది అన్నాను. ఆవిడ వెరినాయన ఎప్పుడూ ఒకటే మోస్తారు అని నవ్వుకుంటూ చక్కాపోయింది. మా నాన్న అన్నట్టుగానే జామురాత్రి అయ్యేసరికి భీమవరం నుండి కారులో మా అత్తవారి తరపున బంధువులు కాకపోయినా ఆయన భార్య మా అమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చారు. మా అమ్మ గబగబా అప్పుడు వంట చేసి వారికి భోజనం పెట్టి పడకకి ఏర్పాటు చేసింది. తెల్లవారుజామునే ఆమె ప్రయాణమట. నన్ను కూడా వారు చాలా బలవంతం చేశారు. సుతరాము రానుగాక రాను అన్నాను. నాకు ఉదయాన్నే నరసాపురంలో అర్జెంటు పని ఉన్నదన్నాను. అప్పుడు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేక ఎవరికి మటుకు వాళ్ళు ఊరుకున్నారు. నేను పడుకున్నాను. తక్కిన వాళ్ళ క్షణంలో నిద్ర ముంచుకొని వచ్చింది. నాకు మటుకు ఆ క్షణం నుండి నిద్ర దూరమైంది. అనేక ఊహలు తల్లో సుడులుగా తిరగనారంభించాయి. అందులో ఏ ఒకటి చెప్పమంటే చెప్పలేను. తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని వచ్చి బంధువులకు స్నానమిక వేడి నీళ్లు వగైరా ఏర్పాటు చేసింది మా అమ్మ.
వారి అవశిష్టాలు ఆయనక ప్రయాణ సన్నద్ధులు అయ్యారు. మళ్ళీ నన్ను ఒకసారి మేలుకున్న వాడినే లేపి తమతో దయచేయమని మా మామగారు అత్తగారు మరీ చెప్పారు, బలవంత పెట్టారు. నాకు ఇప్పుడు రావడానికి తీరిక లేదని, మరొకప్పుడు సావకాశంగా వస్తానని వారికి నచ్చచెప్పి పంపించాను. ఉదయాన్నే నాకు నరసాపురంలో పని ఉన్నదని మా నాన్నగారితో చెప్పి చక్కాపోయాను. పాపం మా నాన్న స్వహస్తపాకం చేసుకుని ఇబ్బంది పడవలసి వచ్చింది. 3వ నాడు సూర్యోదయం అయ్యేసరికి మా అమ్మ భీమవరం నుండి కారులో వచ్చేసింది. కూడా మా అత్తగారి తాలూకు 15 ఏళ్ల కుర్రాడు సహాయం వచ్చాడు. అప్పటికే మా నాన్న లేచి పొలం వెళ్లారు. నేను దంతధావన ప్రయత్నంలో ఉండగా కారు చప్పుడు విని లోపలికి వచ్చాను. తలుపు తీసేసరికి మా అమ్మ ఎదురుగా కనపడగానే ప్రాణానికి ఎంతో హాయి అనిపించింది. ఈ 2 రాజులకే ఇలా ఉంటే 3 ఏళ్లు మా అమ్మను విడిచిపెట్టి విదేశాల్లో ఎలా కాలక్షేపం చేశానా? అదే ఆలోచన వచ్చింది. ఒక్కసారి గుండె జల్లుమంది. నాయనా వచ్చానురా, ఇంట్లో ఒక్క పూట ఉండమని ఎంతో బలవంతం చేశారు. మీరు ఇక్కడ ఇబ్బంది పడతారని ఉండనని వెంటనే వచ్చేశాను. వద్దు మర్రో అంటే వినిపించుకోక మీ మామగారు రథం ఒకటి ఏర్పాటు చేశారు నాకు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంత మంచివాళ్ళు అనుకున్నావు, నన్ను ఎంత మర్యాద చేశారనుకున్నావు, నువ్వు రాలేదేంటని వాళ్ళెంత ఇబ్బంది పడ్డారనుకున్నావు. ఎవరమ్మా అన్నాను నాలో నేను నవ్వుకుంటూ. నేను అన్నమాట మా అమ్మ వెంటనే గ్రహించుకోలేక, ఎవరనుకుంటారా, మీ అత్తగారు మీ మామగారును అంది. అవునులే, ఇంకెవరున్నారు అన్నాను. అప్పటికి మా అమ్మ నా ఊహ గ్రహించి ఒక పెద్ద నవ్వు నవ్వి, ఓహో దాని సంగతి చెప్పలేదనా నీ ఉద్దేశం? అది వచ్చి నా దగ్గరికి చెబుతుందట. ఎంత వెరివాడవే, దాని సంగతి నువ్వు అడగనక్కర్లేదు, నేను చెప్పను అక్కర్లేదు. కారు శబ్దం వినగానే దూరంగా ఉన్న పిల్ల కూడా కళ్ళు మట్టుకు వీధి గుమ్మంలో పెట్టుకొని ఎవరొచ్చారా అని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంది. నేను ఒక్కతను రావడం చూసి ఎంత నిరుత్సాహపడ్డదో. పాపం, దాని మొహం చూస్తే ఎంతో జాలేసింది నాకు. మన అదృష్టం కొద్దీ మన ప్రయత్నం ఏమీ లేకుండానే రత్నం లాంటి పిల్లని ప్రసాదించాడు దేవుడు అంది. అవునమ్మా, నేను అదే అనుకుంటున్నాను. నీవు చాలా అదృష్టవంతరాలు కనుకనే నీ కొడుకు ఎలాంటి వాడినైనా కోడలైనా యోగ్యురాలు వచ్చింది. చాలా సంతోషం అన్నాను లేని గంభీర్యం ముఖంలోకి తెచ్చుకొని. ఓరి వెర్రినాగమ్మా, ఎప్పుడూ ఒక మోస్తరులానే ఉన్నావు. ఈ వచ్చిన భార్య నిన్ను సంతోషపెట్టి నేను అదృష్టవంతుడిని అనిపించడమే నా అదృష్టం. అంతకంటే వేరే అదృష్టం నాకేముంటుంది నాయన అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయి గృహకృత్యాలలో నిమగ్నమైపోయింది. ఆ వచ్చిన అబ్బాయిని కూర్చోమని ముఖం కడుక్కోమని చెప్పి నేను స్నానాధికంలో పూర్తి చేసుకున్నాను. మా అమ్మ కూడా గబగబా ఎప్పుడు స్నానం చేసిందో ఎలా చేసిందో కానీ ఏదో పలహారం కాసిన పాలు తనకు తోడుగా వచ్చిన కుర్రాడికి నాకు ఇచ్చి వీధిలో ఉన్న కారు మనిషికి కూడా తీసుకువెళ్ళి వచ్చింది. పాపం ఆ మనిషి ఎంత సంతోషించాడో. పలహారం ముగించుకొని మేము ఎన్ని విధాలు చెప్పినా వినకుండా మా నాన్న ఇంటికి రాకుండానే ఆ కుర్రవాడు కారులో కూర్చొని తుర్రుమని భీమవరం వెళ్ళిపోయాడు. మా అమ్మ రాకతో నా మనసు మళ్ళీ కొంచెం వికలమైంది. నేను కూడా ఒక్క మాట భీమవరం వెళ్ళి ఉంటే బాగుండునేమో అనిపించింది. ఇంత తర్వాతనేమిటి, ఇక లాంఛనాలన్నీ మామూలు పద్ధతిలో జరగవలసిందే కదా. లేకపోతే ఇలా వెర్రిగా ఏదో ఆలోచిస్తుంటే మా నాన్న హడావిడిగా చక్కా వచ్చారు. మా అమ్మ వచ్చే సంగతి తెలియక వంటకి ఆలస్యం అవుతుందని కంగారుగా వచ్చినట్టున్నారు. వీధి గుమ్మంలోకి రాగానే అక్కడ పరిశుభ్రత తీర్చి పెట్టినట్టు ముగ్గు లోపల మా అమ్మ తిరుగుతున్న సందడి విని, అమ్మ వచ్చిందేమిట్రా అబ్బాయి అన్నారు. రావడం, స్నానం చేయడం, వంట చేయడం కూడా చాలా భాగం అయిపోయింది అన్నాను. ఆయన ఎంతో సంతృప్తితో లోపలికి వెళ్లారు. నేను మామూలుగా పుస్తకం చేతపుచ్చుకొని ముఖానికి అడ్డు పెట్టుకుని అంబారు వీధిలో వేరిస్తున్న మనసు వెనక్కి లాగలేక విశ్వప్రయత్నం చేస్తూ కూర్చున్నాను. ఇంతలో మా నాన్న దేవతార్చన పూర్తి కావడం, నన్ను భోజనానికి లేవమ్మని మా అమ్మ పిలుపు రావడం, నా చేతిలో ఉన్న పుస్తకం విసిరి అవతల పారేసి భోజనానికి తయారయ్యాను. మళ్ళీ 2-3 మాసాల స్థిమితలేని మనస్సుతో, చైతన్యం లేని శరీరంతో, బరువెక్కిన హృదయంతో, అర్థం లేని ఆవేదంతో, ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచక కాలం ఎలాగో గడుపుకుంటూ ఉన్న సమయంలో మామగారి సలహా ఒకటి జ్ఞప్తికొచ్చింది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చిన వారితో కచేరీలో కూర్చుంటే కోర్టు వ్యవహార పద్ధతులు, కోర్టు వచ్చేదారి మనస్తత్వాలు కొంతవరకు అవగాహన అవుతుందన్న మాట స్మరణకి వచ్చింది. ఆ సలహా మంచిదే అనిపించింది కూడాను. ఇంట్లో ఏ పని లేకుండా ఆఖరికి ఒక పుస్తకం కూడా ముట్టుకోకుండా కూర్చుంటే మనసు మొద్దుబారి ఎందుకు పనికిరాకుండా పోతుందేమో అనిపించింది. అందుకని ఈ విషయం నాన్నతో చెప్పి 15 రోజుల పాటు భీమవరం వెళ్లడం మంచిదా అనే ఆలోచన కలిగింది. దాని మంచి చెడ్డల విషయమై ఏ నిర్ణయమో చేసుకోకుండా ఆలోచిస్తూ ఉండగా ఒక ఉత్తరం వచ్చింది. స్త్రీ దస్తూరితో ఉండింది. ఎవరా అని అనుకుంటూ తెరిస్తే తీసి చూస్తే సరిపోతుంది కదా అని వెళ్ళాను. మరి ఉత్తరం ఎవరు రాశారో తరువాయి భాగంలో విందాం.